ఓ చెల్లి ఒక లెటర్ ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివారు, కళ్ళు లేనివారు. పాపం ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఈ అమ్మాయికి పెళ్లి చేసిన సంవత్సరం తిరగక మునిపే ఇద్దరు చనిపోయారు. భర్తని మా చర్చికి వచ్చే అబ్బాయే, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక కొడుకు పుట్టాడు. బాధకరమైన విషయం ఏమిటంటే ఆమె కడుపులో చిన్న చిన్న గడ్డలు, 8 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఆపరేషన్ చేశారు, మామూలు గడ్డలని అయిపోయింది. దాన్ని బయాప్సీకి పంపిస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ అని తేలిన తర్వాత మరలా ఆమెకి కీమో పెడదాం అనేసరికి ఇంకా కొన్ని గడ్డలు వచ్చినాయి. మరలా ఆపరేషన్ చేశారు. అట్లా 3 లేదా 4 సార్లు ఆపరేషన్ చేసి చివరికి ఏం చేశారంటే ఆమె దగ్గర ఇంకే శక్తి లేదు, ఆపరేషన్ చేయడానికి వీలు లేదు. అది మాటికి పిలకలు పెడుతున్నాయి. ఇక బాత్రూమ్ పేగు ఏం పని చేయట్లేదు. ఇక్కడ కోసి ఆ బాత్రూమ్ వచ్చే దగ్గర ఒక సంచి పెట్టారు. ఆ సంచిలోకి వస్తుంది. ఈమె తిన్నది కొంచెమే తింటుంది, ఆ సంచిలోకి వస్తుంది. ఇంచుమించు 6 నెలలు ఆ సంచి భర్తే క్లియర్ చేయాలి. ఆమె లేవలేదు, కూర్చోలేదు. యవనస్తుడు పిల్లవాడికి, వాళ్ళ చిన్న బిడ్డకి 1 సంవత్సరంన్నరో 2 సంవత్సరాల పిల్లవాడు. ఇంకా డాక్టర్ని అడిగితే ఏమన్నారంటే ఈమె మీద ఆశలు కోల్పోండి అన్నాడు. ఇక మా వల్ల కాదు, ఈమె బాడీ సహకరించదు, అయిపోయింది ఈ అమ్మాయి పని అని చెప్పారు. పోయిన సంవత్సరం ఇదే మీటింగ్లోకి వచ్చి ఆ అమ్మాయిని పేషెంట్గా తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టుకొని దేవుని దగ్గర ఆ బిడ్డ కన్నీరు కార్చాడు. ప్రభువా, వచ్చే సంవత్సరం కల్లా నా భార్య బ్రతికుంటుందా? నేను నా బిడ్డ ఏం కావాలి? నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నా భార్యను, ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరు. నేను ఏంటి ఈ పరిస్థితి అని ఈ మీటింగ్లు తీసుకొని వచ్చి పిచ్చివాడు ఏడ్చినట్టు ఏడ్చుకొని వెళ్ళారు భార్య భర్తలు. ఇది పోయిన సంవత్సరం మాట. ఇప్పుడు మాట ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎక్కడుందో? రే బాబు, ఉందా? ఎక్కడుంది? పిలు, ఒకసారి చూపిస్తాను. అబద్ధాలు అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉందో పోయిందో తెలియాలి కదా, అసలు ఎలా ఉందో చూద్దురు. కానీ పోయిన సంవత్సరం ఇలా పట్టుకొని వచ్చిన పిల్ల ఇప్పుడు ఎట్ట వచ్చిందో, ఇది ఎక్కడ చూడు. హల్లెలూయా. ముందు ప్రిఫరెన్స్ లేదు మాకు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకని వాడు ఎక్కడ పెట్టాడు ఆ అమ్మాయిని? ఏంటందగా ఎక్కడ ఉండింది? హల్లెలూయా. సరే, ఈ లోపల ఆరాధన అయిపోయేసరికి ఇక్కడికి తీసుకురా, ఈ స్టేజీ దగ్గర తీసుకుందా, వాళ్ళందరికి చూపిస్తా. ఇక్కడ ఎవరైనా చచ్చిపోతారనుకున్నటువంటి వారు, ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయింది, మా కుటుంబ పరిస్థితులు అయిపోయినాయి, ఉందా? రైట్, పైకి రా. ఓ, పరిగెడుతున్నావా నువ్వు? ఇప్పుడు సంచిగించేం లేదు. హల్లెలూయా. క్యాన్సర్ లేదు. డాక్టర్లు మొన్ననే అన్ని టెస్టులు చేసి ఏమొక డోకా లేదు, ఏమో ఎలా బ్రతికిందో మాకు అర్థమై సావట్లేదని డాక్టర్లు జుట్టు పీక్కుంటున్నారు. హల్లెలూయా. రే రారా, నువ్వు రారా. అబ్బా, నేను నిలబడాలని నా దేవుడు బతికిచ్చాడని. హల్లెలూయా. రా రా రా, నిన్ను పరిచయం చేస్తాను రా. అసలు ముందు నువ్వే అసలు మామూలోడు కాదు. తలకాయ నొప్పి వచ్చేనే పట్టించుకోవట్లే ఒక్కొక్క భర్త. కంటికి అత్తమ్మ, మా ఆయన, నేను ఎన్ని రాత్రులు నిద్రపోలేదా, మా అత్త అన్ని రాత్రులు నిద్రపోలేదన్నయ్య. అత్తల్లారా, తల్లిదండ్రులు లేని పిల్ల. ఈ అబ్బాయి
సంచిలోకి వస్తుంది. ప్రతిరోజు దాన్ని క్లియర్ చేయాలి, కడగాలి. ఆ అమ్మాయి లేవలేదు, కడుక్కోలేదు. ఎంత ఈ అబ్బాయి ఫస్ట్ దేవుని కృప అయితే, రెండవది ఈ అబ్బాయి ప్రేమ ఈ బిడ్డని బ్రతికించింది. ఇంక ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేదు. పోయిన సంవత్సరం బ్రతికిద్దో లేదో తెలీదు. కృతజ్ఞత కలిగి బ్రతకండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అంతకంటే దుర్భరమైనటువంటి జీవితం ఇంకెవరికి ఉండదేమో అనుకుంటున్నాను నేను. వారిని దేవుడు కాపాడిన ఇలాంటి కూటాల్లో వాళ్ళ మొర ఆలకించి ఇప్పుడు మన మధ్యలో సజీవంగా సాక్షిగా నిలబెడితే, నిన్నెందుకు నిలబెట్టడం అంటున్నాను నేను.